హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీనా తీసుకెళ్లిన ఫుడ్ ప్రభావతి తినడంతో అది అరక్క చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే. రోహిణి ఇంకా ప్రభావతి ఇద్దరు కలిసి మీనానైతే తిడుతూ ఉంటారు. ఇంతలో బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి మీనాని తిట్టడం బాలు అయితే చూస్తాడు. ఎందుకు ఎప్పుడు మీనానే తిడుతూ ఉంటారు? తిన్న వాళ్ళందరూ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా, నీకొక్కదానికే తేపులు వస్తున్నాయా, నీకొక్కదానికే అరగట్లేదా అని చెప్పేసి బాలు అయితే ప్రభావతిని అడుగుతాడు. రే, నేనేం కావాలని చెప్పట్లేదురా, నీ పెళ్ళం నిజంగానే హోటల్ నుంచి తెచ్చింది. అది తిన్న తర్వాతనే నాకు ఇట్లా కడుపు నొప్పి వస్తుంది, అరగగా అల్లాడిపోతున్నాను, కావాలంటే ఈ బిల్లు చూడని చెప్పేసి ఆ బిల్లు అయితే బాలుకి ఇస్తుంది ప్రభావతి. బాలు ఆ బిల్లు చూసేసి, నీకు ఇన్ని రోజులు మెదడు మాత్రమే పనిచేయట్లేదు అనుకున్నాను, ఇప్పుడు కళ్ళు కూడా పనిచేయట్లేదా అని చెప్పి ప్రభావతిని అడిగేసరికి ఇంతలో సత్యం వచ్చేసి, ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే ఏంటి నాన్న, ఇది నేను రాజేష్ గారు తిన్న బిర్యానీ బిల్లు, ఇది ఇప్పుడుదే కాదు, నెల కిందటిది అని చెప్పేసి బాలు చెప్తాడు. ఇంకా ఇంతలో సత్యానికైతే ఫోన్ వస్తుంది. అదిగో ఫోన్ వచ్చింది, మన వాళ్ళే, ఇది చేసిన వంట తిని ఎవరో హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటారు అని చెప్పేసి ప్రభాత్ అంటుంటే వెంటనే సత్యం వచ్చేసి, కాదు రంగా ఫోన్ చేశాడని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హలో, ఏరే రంగా అని సత్యం అంటుంటే, హలో చెల్లెమ్మ ఎలా ఉందిరా అని చెప్పేసి రంగా అడుగుతూ ఉంటాడు. బానే ఉందిరా, తిన్నది అరక్క వాగుతూ ఉంది అని సత్యం అనేసరికి వెంటనే రంగా వచ్చేసి, దానికి కారణం మా కామాక్షిరా, అరటి పండు రవ్వ అని ఏదో కొత్త ప్రయోగం చేసింది కదరా, అందులో పచ్చ కర్పూరం బదులు హారతి కర్పూరం వేసిందంట. అవునా, మరి నువ్వు కూడా తిన్నావా? తిన్నాను రాయిగో, తిని హాస్పిటల్లో జాయిన్ అయ్యా, క్లీన్ చేయించుకొని సెలైన్ కట్టించుకున్నాను రా అని చెప్పేసి రంగా మాట్లాడి ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇంకా సత్యం అయితే ప్రభావతి కోసం ఒక టాబ్లెట్ తెచ్చిచ్చి అందరూ అయితే ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనోజ్ ప్రభావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రోహిణి పైకైతే వస్తుంది. ఇంకా రోహిణి వచ్చేసరికి ఆ లెటర్ రోహిణికి ఇస్తాడు మనోజ్. లెటర్ చూసిన రోహిణి, ఈ లెటర్ నీకు ఎవరిచ్చారు మనోజ్, ఇది ఫేక్ లెటర్ అని చెప్పేసి మనోజ్ కి అయితే మాట్లాడుతూ ఉంటుంది రోహిణి. లేదు రోహిణి, అది నిజమైన లెటరే, వాడు ఒక దొంగ, వాడు ఎప్పుడు జైలుకి వెళ్ళొస్తూ ఉంటాడంట అని మనోజ్ అన్నసరికి వెంటనే రోహిణికి అర్థమైపోయింది, ఈ లెటర్ దినేష్ ఇచ్చాడని చెప్పేసి రోహిణికి అయితే అర్థమైపోయింది. సరే మనోజ్, నువ్వేం భయపడకు, మనం షోరూమ్ ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుందాం, నువ్వు దీని గురించి ఇంకేం ఆలోచించకుండా వెళ్ళి పనుకోపో అని చెప్పేసి రోహిణి అయితే అనడంతో అందరూ కలిసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. హాల్లో బాలు మీనా ఇద్దరు కలిసి నిద్రపోతూ ఉంటారు. ఒక్కసారిగా బాలు ఉలికిపడి లేచి పెద్దగా అరుస్తారు. ఇంకా మీనా కూడా లేచి ఏమైందండి అని చెప్పేసి వాటర్ బాటిల్ ఇస్తుంది. బాలు ఆ వాటర్ తాగేసి, మీనా నీకు నాకు పెద్ద గొడవైందంటే మీనా, అదే కల్లోకి వచ్చింది అని చెప్పేసరికి మీనా అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది. ఆ కల్లో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారా లేదా మీరే మాట్లాడుకుంటూ ఉంటున్నారా అని చెప్పేసి ఇద్దరు అయితే కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రోహిణి విద్య ఇద్దరు కలిసి అద్దెల్లు కోసమని వెతుకుతూ ఉంటారు. ఇంకొక ఇల్లు టూలెట్ బోర్డు చూసి అక్కడికైతే వెళ్ళిపోతారు. ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి రోహిణి మాట్లాడుతూ ఉంటుంది. ఉన్నామండి అని చెప్పేసి ఇంటి ఓనర్ అయితే బయటకు వస్తాడు. ఎవరండి మీరు అని చెప్పేసి ఓనర్ అడిగేసరికి, మేము టూలెట్ అద్దెల్లు కోసం వచ్చామండి, ఇక్కడ టూలెట్ బోర్డు కనిపించింది, అందుకే మిమ్మల్ని పిలిచాము, ఎంత ఏంటి రెంటు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది రోహిణి అయితే. ఇంతకీ ఎవరెవరు ఉంటున్నారమ్మా అని చెప్పేసి ఓనర్ అడిగేసరికి, నేను మా అమ్మ మా బాబు అని చెప్పేసి రోహిణి చెప్తుంది. ఏంటి మగదిక్కు లేని ఫ్యామిలీనా మీది అని చెప్పేసి ఓనర్ అయితే తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. లేదండి, మా హస్బెండ్ దుబాయ్ లో ఉంటాడు, ఆయన షోరూమ్ లో వర్క్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాడు అని చెప్పేసి రోహిణి అయితే మాట్లాడుతూ ఉంటుంది ఓనర్ తోటి. అవునా, సరే అమ్మా, అద్దె వచ్చేసి 20,000 అండి, అడ్వాన్స్ వచ్చేసి 1,00,000 రూపాయలు, మీకు ఓకే అయితే ఇచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి ఓనర్ అయితే అంటూ ఉంటాడు. సరే అండి, నాకు ఓకే అని చెప్పేసి రోహిణి అయితే అడ్వాన్స్ అయితే ఇస్తుంది, కొంత డబ్బులు అయితే ఇస్తుంది. ఇంకా డబ్బులు ఇచ్చేసి ఇద్దరు కలిసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా బాలేమో ట్రిప్ కి వెళ్ళమని వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడ ఉంటారు. ఏంట్రా ఇంకా ట్రిప్ కి వెళ్ళలేదా అని వాళ్ళని అడిగేసరికి, నువ్వు వచ్చేదాకా ఉందామని వెయిట్ చేస్తున్నాం రా అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. వీడేంటి ఇలా ఉన్నారు అని చెప్పేసి రాజేష్ని అడిగేసరికి, వాడు ఫుల్ గా తాగేసి ఉన్నాడు రా, అలా ఉండక ఎలా ఉంటాడు అని పక్కన వాళ్ళు అనేసరికి, ఏంటి ఫుల్ గా తాగాడా, ఈ మధ్యన నేను తాగట్లేదు కదా, నేను కూడా కలవట్లేదు వాడితోటి, ఎలా తాగాడు అని చెప్పేసి రాజేష్ దగ్గరికి వెళ్లేసరికి రాజేష్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. బాలు మీనా దగ్గరికి వెళ్లి, మీనా కొంత డబ్బులు కావాలి, మనం దాచిపెట్టుకున్నాం కదా, ఆ డబ్బులు ఇస్తావా అని చెప్పేసి మీనాని అడుగుతాడు. మీనా ఎందుకండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అది రాజేష్ వాళ్ళ అమ్మ నాన్నకి షష్టి పూర్తి చేయాలంట, వాడు డబ్బుల కోసం బాధపడుతూ ఉన్నాడు, అందుకోసమే అడుగుతున్నాను నిన్ను అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.